నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేటలో శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కోడల్ స్టేడియంలో. కారంపొడి వీర్ల తిరునాలలో అపశృతి, ఒక వ్యక్తి మృతి. విద్యార్థులకు కంప్యూటర్ సిస్టమ్స్, బెడ్షీట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు కలెక్టరేట్లో. నర్సరావుపేటలో యువకుడు దారుణ హత్య. చంద్రబాబు నాయుడు కాలనీలో 100 మంది పోలీసులతో కర్డన్ సర్చ్, డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో. మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి, గుండ్లపల్లి హైస్కూల్లో అవగాహన సదస్సు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, పోలీసు సిబ్బంది, కూటమి నాయకులు చెత్తను తొలగించి గ్రౌండ్ ని శుభ్రం చేశారు. 26 నుండి స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో స్టేడియం ని శుభ్రం చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన దగ్గర నుంచి నర్సరావుపేటలో అధికారులతో శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించామని, 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం నిద్రపోయి ఇవాళ ఆదివారం ఒక పూట రోడ్ల మీద తిరిగి చెత్త తీయలేదని మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. మీ ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్లాలంటే దుర్వాసనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్లు, గోపిరెడ్డి గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు. డంపింగ్ యార్డ్ శుభ్రం చేసిన తర్వాత టిట్కో కాలనీలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటున్నారు. గోపిరెడ్డి ఒక డాక్టర్ గా ఉండి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏ రోజైనా ప్రజల వద్దకు సమస్యలపై వెళ్లి తెలుసుకున్నావా అని అరవింద్ బాబు ప్రశ్నించారు. ప్రజలు సమస్యలు నీ దగ్గరికి రావాలంటే 5 అంతస్తులు ఎక్కి రావాలి. అధికార బలం, జన బలం తోటి ప్రజల్ని భయపెట్టి పోలీసులతో కేసులు పెట్టడం కాదు గోపిరెడ్డి అంటూ మీ ప్రభుత్వంలో సీఎం గాని ఎమ్మెల్యేలు గాని ప్రజల్లోకి ఒక్కసారైనా వచ్చారా? మీరందరూ సిగ్గుపడాలి. మీతో పాటు తిరిగే మీ నాయకుల మీదే అక్రమ కేసులు బనాయించిన ఘనత నీది, మీ ఎమ్మెల్యేలది గోపిరెడ్డి. 2029లో మరొకసారి సీఎంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. అరవింద్ బాబు నర్సరావుపేటలో ఎమ్మెల్యేగా గెలుస్తాను, గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నాను గోపిరెడ్డి అంటూ ఎమ్మెల్యే అరవింద్ బాబు మండిపడ్డారు. మరి నర్సరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో మరి 26 నుంచి ఫుట్బాల్ పోటీలు మొదలవుతున్నాయి. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలు. దీనికి దాదాపు 40 జట్లు పాల్గొంటున్నాయి. ఇటువంటి కార్యక్రమాల్లో ఈ స్టేడియంని అప్గ్రేడ్ చేయడానికి, గడ్డి ఎంత లేకుండా చేయడానికి, మరి మైదానాన్ని కూడా శుభ్రం చేస్తూ మరి డిఎస్పీ గారు, అదేవిధంగా సిఐ గారు, మరి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా దీనికి హాజరయ్యారు. ఈ గడిచిన 16 నెలల నుంచి కూడా ఈ శానిటేషన్ మీదే పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులు అందరం కూడా, మరి కలెక్టర్ గారు కూడా దీంట్లో రెగ్యులర్గా పాల్గొంటున్నారు. వారంలో 6 రోజులైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, శానిటరీ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఒక ఆదివారం మాత్రం మన ప్రైవేట్ వర్కర్స్ చేత మరి శానిటరీ వర్క్ అంతా కూడా చేయించాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మరి దాన్ని కూడా రాబోయే కాలంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ని పెట్టుకొని దాన్ని కూడా ముందు తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లుగా ఎటువంటి శానిటరీ వర్క్ నర్సరావుపేట పట్టణంలో జరగలేదు. అందువల్ల కాలువలో పొడికి తీయటం కానీ, మరి రోడ్లు గుంటలు పోడ్చడం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి వాళ్ళు ఉంది. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇది తెలుసుకోవాలి. గడిచిన 5 ఏళ్లుగా మీరు నిద్రపోయారు. ఇవాళ ఆదివారం పూట రోడ్లంబడి తిరిగి మరి చెత్త చెదారం తీయలేదని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆదివారం మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెలవు. అయినా కానీ ఇవాళ మేము ఎమ్మెల్యేగా మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని మరి గార్బేజ్ కానీ లిటర్ కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము. నిజంగా మీరు గడిచిన 5 ఏళ్లలో మీరు మరి డంపింగ్ యార్డ్ ఏ విధంగా ఒకసారి చూడండి. ఆ డంపింగ్ యార్డ్ మీద వెళ్తుంటే వాసన వచ్చేది. మృతక లేబర్లు కూడా అక్కడే ఉండేవి. అవన్నీ కూడా ఇవాళ శుభ్రం చేసి అక్కడ ఉన్న టిట్కో ఇళ్ళని కూడా మేము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మీ 5 ఏళ్లలో కూడా ఎప్పుడన్నా ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారు? ఒకసారి నేను మీడియా ద్వారా అడుగుతున్నాను. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేశావు. ఏ రోజు కూడా రోడ్లమ్మడి తిరిగింది లేదు, కాలువలు శుభ్రం చేసింది లేదు, ప్రజలతో మాట్లాడిందే లేదు. కనీసం నేను కలవాలంటే 5 అంతస్తుల మేడ మెట్లకి ఎక్కాలి, లిఫ్ట్ కూడా వేసేవాడు కాదు. నీతో పాటు తిరిగిన మరి ఎంతోమంది రౌడీ షీటర్లకి నగర భాషను కూడా జయించావు నువ్వు. నీ వెంటే తిరిగారు వాళ్ళు, నీ కోసం బతికారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకి నగర భాషని జయించావు. మరి వాళ్ళందరూ కూడా వరకోట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా తెలుసు. వాళ్ళ అరవింద్ బాబు ఎటువంటి వాడు, ఎమ్మెల్యేగా ఏ విధంగా అందరిని కలుస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మరి ఏ టైంలో నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు చేయలేదు. ఇవాళ స్టేడియం చూడండి, నీ హయాంలో ఎంత చండాలంగా అయిపోయింది. మరి స్విమ్మింగ్ పూల్ మూసేసావు. మరి ఇక్కడున్న వాలీబాల్ కోర్టు కానీ, షటిల్ కోర్టు కానీ అన్నీ మూసేయడం జరిగింది. ఏ రోజన్నా దీన్ని బాగు చేద్దామని ఆలోచన చేశారు? ఒకసారి చెప్పండి. ఒక పరిపాలన
సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమాంతరంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేగా మనం తీసుకోవాలి. ఒక డాక్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి అటువంటి బాధ్యతలు మనం తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మెచ్చాలి. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏ పని చేయడానికన్నా అరవింద్ బాబు ముందుంటాడు. అరవింద్ బాబు అంటే అందరి వాడు. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ నరసరావుపేటకి అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతాడని చెప్పి మీడియా ముఖ్యంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మన నర్సాపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి స్టేడియంలో స్వచ్ఛ స్టేడియంగా తయారు చేసుకోవడానికి ఇక్కడ మాతో పాటు మరి ఎమ్మెల్యే గారు, అట్లాగే డిఎస్పీ గారు హనుమంతరావు గారు, మరి 1 టౌన్ సిఏ గారు, 2 టౌన్ సిఏ గారు, అట్లాగే మరి రూరల్ సిఏ గారు, పోలీసులు, అట్లాగే ఉమ్మడి పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛ స్టేడియం చేయడానికి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి అన్ని రోడ్లు కానివ్వండి, స్టేడియాలు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా అధ్వానంగా శానిటేషన్ కూడా తయారైంది. మరి మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చిన 16 నెలల నుంచి కూడా అదే పనిగా ప్రతిరోజు ఉదయం స్వచ్ఛ నర్సాపేట చేయాలనే కృతనిశ్చయంతో స్వయంగా చేత చీపిరి పెట్టి కానీ అక్కడ అందరికీ చేయటంతో కాకుండా శానిటేషన్ వర్కర్లు, ప్రజలకి ముఖ్యంగా మహిళలకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఈ రోజంతా కూడా స్టేడియం మరి స్వచ్ఛ స్టేడియంగా రేపు జరిగే పోటీలకు కానీ అన్నిటి కూడా తయారు చేస్తున్నారు. స్టేడియాన్ని స్వచ్ఛ నర్సాపేటలో భాగంగా మరి శుభ్రం చేసుకోవడానికి శాసనసభ్యుల వారు, కూటమి కార్యకర్తలు, నాయకులు, అట్లాగే మరి పోలీస్ వ్యవస్థ వారు, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవుతూ ఈ శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే ఫుట్బాల్ టోర్నమెంట్కి స్టేడియాన్ని ఎమ్మెల్యే గారే స్వయంగా, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తి, క్రీడలను కూడా అందులో భాగంగా ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. కాబట్టి తానే స్వయంగా మరి స్టేడియాన్ని దగ్గరుండి శుభ్రం చేసి వారికి అందిస్తాము అనే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ స్వచ్ఛ స్టేడియం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నర్సరావుపేటలోని చంద్రబాబు నాయుడు కాలనీలో సుమారు 100 మంది పోలీసులతో ఇన్ఛార్జి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇంటింటికి సోదా చేసి రికార్డ్స్ లేని 41 బైకులు, అందులో కొన్ని దొంగ బండ్లు, 4 కత్తులు, 4 గొడ్డలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఎన్నుకోవటానికి కారణం దొంగతనాలు బయట చేసి ఇక్కడ షెల్టర్ పొందే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ముఖ్యంగా గంజాయి అమ్మే వాళ్ళు ఉన్నారు. గంజాయి హాట్స్పాట్ గా ఉండే ప్రాంతమని కార్డన్ సర్చ్ చేశామని తెలియజేశారు. ఎవరూ లేకపోవడం వలన ప్రత్యేక నిఘా పెట్టామని డీఎస్పీ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సమస్య చూస్తున్నాం. 10th క్లాస్ పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. ఎక్కడైనా గంజాయి విషయం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరావుపేట 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీ పరిధిలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్ తోటి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక ఆటో, 41 రికార్డ్లెస్ వెహికల్స్, అందులో కొన్ని దొంగ వెహికల్స్ కూడా ఉన్నాయి. పూర్తిగా నంబర్ ప్లేట్స్ లేని అనాథరైజ్డ్గా వాడుతున్నాయి. కొన్ని రికార్డ్లెస్ ఉన్నాయి. అలాగే ఈ కింద మీరు చూస్తే సుమారు ఒక 4 గొడ్డళ్ళు, ఒక 10 పెద్ద కత్తులు, అలాగే గడ్డపారలు, అలాగే బరిసెలు ఒక 4 మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో అనాథరైజ్డ్గా పెట్టి ఉన్నారు. సో అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు కాలనీలో బయట నేరాలు చేసి వచ్చి నైట్ షెల్టర్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాకు ఎక్కువ దొంగతనాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి చేస్తూ ఉంటారు. ఇక్కడ దొంగతనాలు జరుగు, ఈ కాలనీ నుంచి వెళ్ళి బయట దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది, అలాగే ఇక్కడ షెల్టర్ తీసుకునే వాళ్ళు కొంతమంది అట్లా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్లు తీసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ ఎందుకోసం అంటే గాంజా, ముఖ్యంగా గంజాయి మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలు, యూత్ బాగా వాడుతూ ఉన్నారు. గంజాయిని ఏదో ఒక రూపంలో తీసుకొస్తూ ఉన్నారు. అప్పటికి మ్యాక్సిమం పోలీసు వారు ట్రై చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర కొంచెం వాడడం, ముఖ్యంగా కాలేజీ, స్కూల్స్లో, ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా వాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
అందుకోసం దాని నిర్మూలన కోసం కొన్ని ఇట్లాంటి ఐడెంటిఫైడ్ ఏరియాల్లో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే ముఖ్యంగా మేము చేయడం జరిగింది. అయితే 2 గంజా హాట్స్పాట్లు ఉన్నాయి లోపల, వాటిలో వెరిఫై చేశాం కానీ మాకు గంజా అయితే ఏం దొరకలేదు. ప్రజలకి మా అప్పీల్ ఏంటంటే ఏదైనా మీరు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు, కాలేజీలకు పంపించినప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. పిల్లవాడు ఎవరితో తిరుగుతున్నాడు, ముఖ్యంగా గాంజాయికి అలవాటు పడితే మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. సో పిల్లవాడిని ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ కాలేజీకి పంపించేటప్పుడు పిల్లాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు సాయంత్రం దాకా, ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. అదేవిధంగా గాంజా అమ్ముతున్నా ఎవరైనా సరే, కొంటున్నా తాగుతున్నా ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయండి. సింపుల్గా 100కి ఫోన్ చేసి మీరు ఫలానా దగ్గర ఉందని చెప్పేసినా చాలు, వెంటనే కాల్కి అటెండ్ అవుతారు పోలీసు వాళ్ళు. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వారికి సహకరించాలి. ఆదివారం రాత్రి నాగులేరులో వీర్ల కొనతాలు కడిగేందుకు దిగిన 8 మంది వ్యక్తులు విద్యుత్ షాక్కి గురయ్యారు. చిలుకలూరుపేటకు చెందిన పల్లపు జాల నరసింహం, వయసు 45 సంవత్సరాలు మృతి చెందగా, ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకి చెందిన అంకమ్మరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు. మిగతా 6గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీర్ల ఉత్సవాల సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ నుంచి వీర్ల గుడికి విద్యుత్ సప్లై ఇచ్చిన కరెంటు తీగ తెగి నాగులేరులో పడటంతో ప్రమాదం జరిగింది. అట్నుంచి వస్తుంటే కరెంటు వైర్ రాగి పడింది, నీళ్ళలో ఇద్దరు ఉన్నారని చెప్పేసి అన్నారు. నీళ్ళలో కరెంటు వస్తుంది అన్నారు. ఏదైతే అదేందని చెప్పేసి కర్ర తీసుకుని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొట్టా. ఏ ఊరు వాళ్ళు స్వామి? చిలకలూరుపేట. అంటే వాళ్ళు ఇప్పుడు దైవాలు దేనికి వచ్చారు? వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది అయ్యేది, చాలా రిస్క్ అయ్యేది. నేను కానీ ఆ కరెంటు దిగిపోతే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది స్వామి? ఏం అవ్వలేదులే, ఇద్దరు సేఫ్లోనే ఉన్నారు. ఓకే. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రధాన అతిథిగా పాల్గొని జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రైబల్ అండ్ బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకి కంప్యూటర్ సిస్టమ్స్ తో పాటు బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ కంప్యూటర్లు ఇన్ఫోసిస్ కంపెనీ సిఎస్ఆర్ కార్యక్రమం ద్వారా అందించబడినవి. విద్యార్థుల విద్య ప్రగతి కోసం సాంకేతిక సౌకర్యాలు కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, హాస్టల్ వార్డెన్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సౌత్ ఇండియన్ సిఎస్ఆర్ సమ్మిట్ జరిగినప్పుడు మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఆంధ్ర నుంచి నేను మన 2 ఎమ్మెల్యేలు వెళ్ళటం జరిగింది. ఆ రోజు మన యంగ్ డైనమిక్ సాఫ్ట్వేర్ పిల్లలందరూ కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళు పిల్లలందరూ యాక్టివ్గా నర్సరావుపేట వస్తాము, మీకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాను ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ రూపంలో మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి కంప్యూటర్స్ ఒకటి, బ్లాంకెట్స్ అన్నీ మాట ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి పిల్లల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చక్కటి డైనమిక్ పిల్లలు, ఏదో ఒకటి హెల్ప్ చేయాలి పల్నాడు జిల్లాకి, నర్సరావుపేటకి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు నర్సరావుపేట మొత్తం కూడా వాళ్ళు మన కమిషనర్ గారు, వాళ్ళ డిఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. వల్లప్ప చెరువు దగ్గర కూడా సెంట్రల్ లైటింగ్ అన్నీ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒకటే కాదు, మరి ప్రైవేట్ సంస్థలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన పబ్లిక్ సహాయం చేయడానికి రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఐటీసీ వాళ్ళు కూడా మరి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఏదో ఒకటి మరి ప్రైవేట్ సంస్థల మనం చేసుకోవాల్సిన బాధ్యత మనం పెంచుకోవాలి. అధికారులు కూడా ఏదైనా అవకాశం ఉంటే మీరు ఎక్కడన్నా సిఎస్ఆర్ ఫండ్ దొరుకుతాయని చెప్తే మేమే డైరెక్ట్గా ప్రయత్నం చేస్తాము. బ్లాంకెట్స్ కూడా ఈ హాస్టల్లో ఉండే పిల్లలకి బ్లాంకెట్స్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. దాదాపు 250 బ్లాంకెట్స్ మన జిల్లాకి ఇచ్చారు. వారు టీం ఈరోజు ఆదిత్య గారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ వారిని వచ్చారు. వారిని మనము యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి ఈ విద్యార్థులకు వాళ్ళకి ఇవి ఇవ్వటము. అదేవిధంగా ఈ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి కన్సర్న్డ్ డిటిడబ్ల్యూ గారు, అదేవిధంగా డిడి సోషల్ వెల్ఫేర్ గారు వారి స్టాఫ్ని తీసుకొచ్చినట్టే ముఖ్యంగా వాళ్ళ చేతుల మీదకి ఇవ్వటం జరుగుతుంది. ఆదిత్య, నాది గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పెరవలి గ్రామం. సో నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద డొనేషన్గా ఇవాళ మనకి ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోలో మన ప్రాంతం నుంచి కూడా చాలామంది ఎడ్యుకేషన్లో ఇంకా ముందుకెళ్ళాలని థాట్తో ఇవాళ మనం ఒక 40 డెస్క్టాప్స్ మనకి పల్నాడు ప్రాంతంలో డొనేషన్ చేశాము. అలాగే ఇంకొక 35 ఏమైనా వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఇచ్చాము. సో ఈ డెస్క్టాప్స్ వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇంకా బెటర్గా యూజ్ అయ్యి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
యాక్చువల్లీ లాస్ట్ వీక్ మేము ఒక సబ్మిట్ చేసాము November 12th. We just gave an intimation to sir just a week ago and then he made it to the event on time and then అక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత విత్ ఇన్ ఏ వీక్ మేము బ్లాంకెట్స్ పంపించడం జరిగింది, డెస్క్టాప్స్ పంపించడం జరిగింది అండ్ ఈరోజు మీ అందరి సమక్షంలో అవి డొనేట్ చేయడం కూడా జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ స్కూల్స్కైనా హాస్పిటల్స్కైనా వాట్ ఎల్స్ వీ కెన్ డూ అనేది కూడా నిన్నటి నుంచి వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ రెగ్యులర్లీ and then we'll see what best we can do for this constituency. Thank you. నర్సాపేట లోకల్ 23 వార్డు 24 వార్డు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ అండి. సార్ పడుతున్న కష్టం అందరం చూసాం కాబట్టి ఈరోజు బీయింగ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ వేరే చోట ఉండి మేము చేయగలిగినంత మన ప్రాంతానికి మన జిల్లాకి మేము చేయగలిగినంత మేము చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. మేము మీ నుంచి కోరుకునేది ఒక్కటే, మీ అందరు అధికారులు మీ దగ్గరకు రోజు వందల మంది వస్తూ ఉంటారు, వాళ్ళ కార్పొరేట్స్ కూడా ఉంటారు. ఎవరన్నా దాతల్లాగా అనిపించినా వాళ్ళు ఏమన్నా మన సొసైటీ కోసం చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఆ సమాచారాన్ని కన్సర్న్ అధికారికి కానీ సార్కి కానీ లేదంటే ఎవరికి అందజేసినా కానీ మేము వాళ్ళతో గెట్ ఇన్ టచ్ అయ్యి ఎంతవరకు మేము మన కాన్స్టిట్యుయెన్సీకి కానీ లేదంటే డిస్టిక్ కానీ త్రూఅవుట్ అక్రాస్ ఏపీ మేము చేయగలిగిన ప్రయత్నం చేయడానికి మేము చేస్తామండి. ప్రతిదాని మీద ప్రభుత్వం మీద ఆధారపడటం కాకుండా వీలున్నంతవరకు మన ఇండివిజువల్గా కూడా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే సమాజం కూడా మనం ఎంతో కొంత ముందు తీసుకెళ్ళగలిగిన వాళ్ళం అవుతామండి. గుండ్లపల్లి హైస్కూల్ నందు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏఎస్సీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకి చాలా దూరంగా ఉండాలని తెలిపారు. గంజాయి, సిగరెట్లు, మందు వీటిపై జరుగు నష్టాన్ని గురించి అవగాహన తెలియజేశారు. పిల్లలు హైస్కూల్ వయసులోనే చెడు వ్యసనాలకి పాల్పడుతున్నారని తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. చదువు అనేది ఎంత విలువైనదో పిల్లలకు తెలియజేస్తూ ఆస్తి ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ చదువు మాత్రం మన జీవితాంతం ఉంటుందని తెలియజేశారు. పిల్లలకు అలాగనే ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో గుండ్లపల్లి హైస్కూల్ స్టాఫ్, గ్రామ పెద్దలు, హైస్కూల్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆస్తి ఉంటది, రేపు పోయిద్ది. తరగని ఆస్తి ఏది అంటే ఒక్క చదువు. ఒక మంచి జరిగినప్పుడు 4 ఇబ్బందులు మాటలు వస్తాయి. దాన్ని సరిదిద్దుకొని జాగ్రత్తగా ఒడిగాడుకలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండటమే కావాల్సింది. ఎవరు ఏమన్నా ఎవరు ఎన్నన్నా మీకు చదివేటానికి మీకు ఈ స్టేజ్ తీసుకురావడానికి తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళతో పాటు మీరు ఒక 4 రోజులు వెళ్తే మీకు కూడా ఆ కష్టం అర్థమైంది. థ్యాంక్ యూ సార్. మంచి మెసేజ్ ఇచ్చారు, స్టూడెంట్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఈ ఏజ్లో ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్, మొన్న మన స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధ. మీ పట్ల ఒక లక్ష్యం పెట్టుకుంటారు, మా అమ్మాయిని ఇది చేయాలి, మా అబ్బాయిని డాక్టర్ చేయాలి, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయాలి, మా అబ్బాయిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి అని చెప్పేసి మీ పేరెంట్స్ మీ పట్ల చాలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. ఆ డ్రీమ్స్ని మీరు నెరవేర్చాలంటే ఏం చేయాలండి? కష్టపడి చదవాలి. కష్టపడితో పాటు ఇష్టపడి చదవాలి చదువుని. మేము చూస్తూ ఉన్నాము. నేను మొన్నదా పిడుగురాళ్ళలో పనిచేస్తే ఒక ఆయన ఫోన్ చేసి స్టేషన్కి, ఏమండి మా ఇంటి దగ్గర ఒక అతను గొడవ చేస్తున్నాడు, కొద్దిగా రాండి అంటే మేము రాత్రిపూట రాము బాబు, తాగుంటే అసలు రాము అని చెప్పాము. కాదండి మీరు రావాల్సిందే, మాకు చాలా ఇబ్బందిగా ఉందంటే మా ఉన్నతాధికారులు చెప్పి వెళ్ళాం. అక్కడ పోతే పరిస్థితి ఏంది, అతని సొంత కొడుకే గంజాయికి ఎడిట్ అయ్యి అదుపులో లేక విచ్చలవేడిగా రాళ్ళు వేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఇవి చేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. సరే మేము అడ్డగొట్ట పోయి కష్టపడి 3 పోయి తీసుకొచ్చి మా కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. అతను ఏ స్టేజ్లో ఉన్నాడంటే బాగా ఎడిట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న ఎదురుగానే ఉన్నాడు, అది తీసురా నాన్న అని అరుస్తూ ఉన్నాడు. ఇంకా తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు తండ్రిని. ఇది ఇంత డెవలప్ చేయడానికి మేము ఎంతో కష్టపడ్డాం. దాంట్లో మీరు చదువుకుంటున్నారంటే మా కష్టం ఎంతో చాలా ఉంది. అలా మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. క్లాసులో ఫస్ట్ వస్తున్నారంటే అతన్ని మేము కూడా ఫస్ట్ రావాలి. అట్లా అతన్ని చూసి మనం ఇంకా బాగా చదవాలి, ఇంకా కష్టపడాలి. మా తల్లిదండ్రులకి నేను ఈరోజు ఫస్ట్ వచ్చానమ్మా అని మీ తల్లిదండ్రులకి మీరు మన ఉపాధ్యాయులకు కానీ ఎవరో ఒకళ్ళకి ఇట్లా సార్ ఇట్లా ఉంది,
ఇట్లా అని చెప్పి ఫలానా అని చెప్పి తెలియజేయాలి. అది మంచి పద్ధతి. అది ఎంత వాళ్ళు మంచిగా ఉంటారో కొంచెం చేతులు నేను మంచివాడిలాగా ఉండాలి, మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు అని ఇలా చేతులెత్తి మంచివాడిని అనుకుంటే చాలదు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన 122 అర్జీదారుల నుంచి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సూరజ్ అర్జీలను స్వీకరించారు. నర్సరావుపేటలోని కొండలరావుపేటకి చెందిన బాజీ వయసు 34 సంవత్సరాలు. కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని దుండగులు ఎస్ఆర్కేటీ వద్ద హోటల్లో ఉన్న బాజీపై కత్తులతో దాడి చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాజీ మృతి చెందాడు. ఫోన్ తాలూకా డబ్బులు ఇవ్వలేదని చంపారని బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 30,000 పెట్టి సెల్ కొనుక్కున్నాడు. ఆ సెల్ తీసుకొని 2 దెబ్బలు కొట్టి కోపం వస్తే పొడవాలయ్యా. 40,000 పొడిస్తే వస్తాయా, సస్తే వస్తాయా? ఈ పిల్లలకి ఏం చేయాలా? నేను బుడ్డ పిల్లయ్యా, 3 సంవత్సరాల పిల్ల, నేనేం చేయాలయ్యా? నా భర్త కూడా హాస్పిటల్లో ఉడిగించుకున్నానయ్యా. మాకెట్టా బతకాలయ్యా మేము? మా పెళ్ళయి 8 ఏళ్ళు అయితే మొన్న మధ్యాహ్నం మైత్రి హోటల్లో లంటాకాన్ని ఇక్కడ మా ఆయన హోటల్లో పనిచేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడితే ఆయన మొత్తం హోటల్కి ₹1,00,000 నాకు ఖర్చు పెట్టాడు. టీషర్ట్ వేసాడు, అన్నీ పెట్టాడు. అయితే ఈయన అన్నాడంట ఫోన్ పాడైంది, మా ఆయనది పాడైతే అన్న ఫోన్ ఇప్పిస్తావా అని అంటే ఇప్పిస్తాను బాజీ అన్నాడంట. ఇప్పించాడు. తర్వాత మా అమ్మాయి పుట్టిన కానీ పుట్టింటికి తీపి లేదు. అప్పుడు ఎంత తీసుకున్నాడు? 20,000 తీసుకున్నాడంట. అది 35,000, 20,000 మొత్తం 55,000 ఆయన బాకీ పడింది. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు పొద్దున్న 4ంటికి వచ్చి రాత్రి 11, 12ంటికి వెళ్ళాలి ఇంటికి అని చెప్పి అన్నాడంట. ఆ టైం అయితే నాకు కుదరదన్నా అని చెప్తే అంటే ఇంకా టైం వీళ్ళకి ఏమొచ్చిందో ఏమో దేవుడు ఎరగాలని నాకు తెలీదు. ఇంకా నేను ఇప్పించిన ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ నాకు ఇచ్చేయి, లేదంటే నీ బండి, లేదంటే నా డబ్బులు, ఈ 3 అడిగాడు. అతను ఇంటికాడికి వచ్చాడు మొన్న. అడిగితే అన్నా నువ్వు ఇప్పుడు అంటే ఎట్టా అని చెప్పి అప్పుడు పోలీసులు ఫోన్ చేసి వరకట్ట కడ 1 టౌన్ ఉంది కదా నాగమణి హాస్పిటల్ పక్కన, అక్కడ పోయి కేసు పెట్టాడు. మా ఆయన ఇట్లా చేస్తున్నాడని నాకు మీద పట్టడానికి వచ్చాడని నేను చెప్తే అంటేను సరేనయ్యా ఇంతకాని ఇంత ఇప్పిస్తానని చెప్పి ఇంకా సర్ది చేశారు తగుని. తర్వాత ఇంకా అమ్మాయి ఇద్దరు పోయి అన్నయ్య వాడికి వచ్చేసారు, కొట్టేశారు, దొడ్డలతో నరికారని చెప్పి అన్నారు. ఎప్పుడు జరిగింది? పొద్దున్న 6 ఆయన అక్కడి నుండి వచ్చేసరికి కనీసం 1 గంట అయినా పట్టిద్ది కదా. రాగానే వాళ్ళు దాక్కొని ఎమ్మటే స్పాట్లో లేపేశారు. ఎవరండి? ఆరిఫ్ అండి అతని పేరు. వాళ్ళ మనుషుల్ని పెట్టి ఆయన చేయించారు. ఆరిఫ్ అని అతను ఏం చేస్తాడు? ఆయన మైత్రి హోటల్లో ఆయనే పెట్టింది హోటల్. ఇప్పుడు ఆయనకే మా ఆయనకి గొడవ అయితే ఆయన ఇంటికాడికి వచ్చి చెప్పాను కదా, అట్లా మాట్లాడితే సర్దుమండి పోలీసులు వచ్చారు, పోలీసులు ఇచ్చేసారు, ఇంతకంతా డబ్బులు ఇవ్వాలని చెప్పి అన్నారు. సరేలే అన్నారు. ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఏ ఒక దెబ్బ కాలో చెయ్యి ఎరగొట్టినా మాకు సంతోషంగా ఉండేది. నా మొగుడి నాకు లేకుండా చేశారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు లేకుండా వాళ్ళకి అది నా చిన్న పిల్ల అండి. నా పిల్ల నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎస్ఆర్కేటీ జంక్షన్ దాటిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30, 5:45 మధ్యలో ఈ టీ కొట్టు దగ్గర ఈ టీ కొట్టు ఒక వారం నుంచి మెయింటైన్ చేస్తున్నటువంటి షేక్ బాజీ అనే అతను, ఈ బాబాపేటకు సంబంధించిన అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపడం జరిగింది. దాని మీద పొద్దున్నే సమాచారం రావడంతో సిఐ గారు, మా ఎస్ఐ గారు వచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి క్లూస్ రాలేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా తెలియలేదు. బట్ ఇక్కడ సీసీ ఫుటేజెస్ ఉన్నాయి కొన్ని, వాటిని పరిశీలించి మేము దీన్ని తదుపరి దర్యాప్తులో ముందుకెళ్తున్నాం. కోటప్పకొండలో జరిగిన కాపు వన సమారాధన విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా కాపు సంఘ అధ్యక్షులు పోతుల శంకర్ ఆధ్వర్యంలో వన సమారాధనలో సహకరించిన కాపు కుటుంబ సభ్యులకు ప్రత్యేక సత్కారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కుటుంబ సభ్యులకు కాపు సంఘం తరపున గౌరవ షీట్లు అందజేశారు. కమిటీ సభ్యులు వన సమారాధన జమ ఖర్చుల లెక్కలు తెలియజేసి లెక్కల ప్రతుల్ని సంఘ సభ్యులకు అందజేశారు. అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు, కాపు కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.
నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ సచివాలయంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులచే ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించారు. రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. అలా కాకుండా మన కాలేజీ పేరు వచ్చి చేసి వెళ్ళారు అన్న ఒక ఇమేజ్ని మనం జొన్నలగడ్డ గ్రామం నందు ఎన్ఎస్ఎస్లో భాగంగా తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాము ఈరోజు మన జొన్నలగడ్డ సచివాలయం నందు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా రోడ్ సేఫ్టీ, రహదారి భద్రత మీద ఈరోజు కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ గారు అలాగే మిగతా డిగ్నిటీస్ అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. So today I am so happy to see once again the students of the first year who are actually ready to do the NSS activities in our Jonnalagadda village. If I remember exactly, 5 years or 6 years back before COVID, I think, we have done the NSS activities for Jonnalagadda. ఆ రోజు కూడా ఇంతేమంది వచ్చాం. గ్రామంలో పాడుపడినటువంటి నుయ్యులు వాటిని అన్నింటినీ కూడా చాలా క్లారిటీగా చేసాం. తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ అంటే, స్టూడెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్, ప్రాక్టికల్ లెర్నింగ్. థియరియాటికల్గా పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు అయితే ప్రాక్టికల్గా చేసి చూపిస్తారనేటువంటిది ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఆ టైంలో కూడా మన జొన్నలగడ్డ గ్రామానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఆ సంవత్సరం మన దగ్గర జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి స్టూడెంట్ పేరెంట్స్ చెప్తుండేవారు, భలే చేశారు సార్ గ్రామానికని. ఇంక్లూడింగ్ మీ అందరం కలిసి ఏదో ఫోటో స్టిల్స్ కోసం మీడియా కోసం కాకుండా యాక్చువల్గా చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. మనకు టీఈసీ హెల్పింగ్ హ్యాండ్ ఉంది, నేను స్టార్ట్ చేసింది. టీఈసీ హెల్పింగ్ హ్యాండ్ అంటే మనందరమే, మీరు కాకుండా టీచింగ్ నాన్ టీచింగ్, ఇప్పుడు నాదే శాలరీలో 2000 2500 ఎవ్రీ మంత్ కట్ అందులో పడుతుంటుంది. అలాగే ఎవరెస్ట్ వచ్చిన అమౌంట్ అది కట్ చేస్తే ఈరోజు కూడా 5 to 6 lakhs ఎప్పుడు మనకు అలా ఉంటుంది బడ్జెట్. ఆ బడ్జెట్కి సంబంధించి మనం ఏం చేసామంటే, అనుష్ఠానం మేము చదివించలా రెడీ అయ్యి ఫీజులు కడితే ఏదో జస్ట్ యాక్సిడెంటల్గా ఏంటంటే అనుకోకుండా ఇక్కడ ఒక ఫేమస్ వ్యక్తి కూడా ఉన్నారు, నల్లపాటి చంద్రం గారు అని, రీసెంట్గా చనిపోయారు. ఆయన జీడీసీసీ చైర్మన్. ఆయన మన కాలేజీకి వస్తే, మాస్టర్ ఈ పాప విషయంలో మీరు ఏమైనా చేయగలరా బ్యాంక్ తరపున అంటే, ఆయన ఎవ్రీ ఇయర్ 25,000 స్పాన్సర్ చేస్తే మన టీఈసీ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మనం చేసి ఆ అమ్మాయిని చదివిస్తే అమ్మాయి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. డ్రైవింగ్ చేస్తున్నారు కానీ ర్యాష్ డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. వెరీ సింపుల్. డ్రైవింగ్లో నేను అబ్జర్వ్ చేసిన 99% యాక్సిడెంటల్ కేసెస్ ఏంటంటే ఓవర్టేకింగ్ అప్పుడే జరుగుతాయి. మీరు ఓవర్టేకింగ్ క్లియర్ విజన్ లేకుండా చేస్తే, వాడి స్పీడ్ మీ స్పీడ్ మీరు అంచనా వేయకపోతే ఎవరో ఒక ఎలిమెంట్ దొరికేస్తుంది, ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎప్పుడు ముందు ఓవర్టేకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్సరావుపేట కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్షణ ఉద్యోగుల పోరాట దీక్ష నిర్వహించారు. కష్టానికి హక్కుదారుడే అనే నినాదంతో ఉద్యోగ భద్రత, హెచ్ఆర్ పాలసీ అమలు, మినిమం ఆఫ్ టైమ్ స్కేల్, ఒప్పందాల అమలు, ఈపీఎఫ్, ఈఎస్ఏ గ్రాట్యుటీ అమలు, ఖాళీ పదవుల భర్తీ వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో స్టేషన్ రోడ్డు నుండి నర్సరావుపేట కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమగ్ర శిక్షలో గత 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నాము. అయితే గత 7 సంవత్సరాల నుండి మాకు ₹1 జీతం కూడా ఇంతవరకు పెంచలేని పరిస్థితుల్లో, దీన పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అయితే ఈరోజు మా యొక్క ఈ సమగ్ర శిక్షలో పని ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉన్నది. అయితే దానికి తగ్గ వేతనం కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం మా ముందు ఉంచింది. అందువలన ఈ యొక్క మా సమస్యలను పరిష్కారం కొరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాట దీక్షను మేము కొనసాగిస్తూ ఉన్నాము. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుకున్నల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మెమరాండం అందజేశారు. సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 26 జిల్లాల వ్యాప్తంగా బీసీ కుల జనగణన చేసి ఏబిసిడి వర్గాలుగా శాస్త్రీయంగా వర్గీకరణ చేసిన తర్వాతనే స్థానిక స్వయం పాలన సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభాలో చాలా కులాలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇంకా రాజ్యాధికారంలో తమకు
తగిన ప్రాతినిధ్యం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేశన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లా కలెక్టరేట్ల వద్ద బీసీల యొక్క నిరసన తెలిపి కలెక్టర్ల గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశం మరి ఏదైతే 70 సంవత్సరాలుగా బీసీలు కుల జనగణన జరక్క అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ప్రభుత్వం రేపు స్థానిక సంస్థలు నిర్వహించే ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది. దీన్ని మరి ఎన్నికల కమిషన్ వారు కూడా 2026లో స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే బీసీ సంక్షేమ సంఘం ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగే లోపు బీసీ కుల జనగణన జరగాలని, అలాగే బీసీ కులాలు ఏ కులాలు ఎంతెంత శాతం ఉన్నారో సమగ్రంగా కులగణన జరిపించాలని, ఎలక్షన్కు ముందే ఈ ప్రక్రియ జరిగించాలని, దీని మీద ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఎంపారికల్ డేటా అనేది ఒక సమగ్రంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చిలకలూరుపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, స్నానం చేసేందుకు నీరు, మరుగుదొడ్లు సరైనవి లేక విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అధికారులకి వినతి పత్రం అందించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళకు అధికారులు తెలియజేశారు. చిలకలూరుపేట మండలం పోతవరంలో ఉన్నటువంటి కస్తూర్బా బాలిక పాఠశాలలో చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ జిల్లాధికారులు తెలియజేసినప్పటికీ సమస్య అనేది పరిష్కారం చేయలేదని చెప్పేసి మళ్ళీ బాధిత విద్యార్థి యొక్క తల్లిదండ్రులు మళ్ళీ ఈరోజు గ్రీవెన్స్కి రావడం జరిగింది. ఇక్కడ గ్రీవెన్స్లో ఆ కస్తూర్బా బాలిక పాఠశాలలో ఉన్నటువంటి బాలికలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, అదేవిధంగా 2 రోజులు ఒకసారి స్నానం చేస్తూ ఉన్నారు. ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల జ్వరం వస్తూ ఉంటే కనీసము తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడే ఉంచుతూ ఉన్నారు. ఆ పాఠశాల పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానమైనటువంటి ప్రిన్సిపాల్ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి ఇతర ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిలుకలూరిపేట రూరల్లో ఉన్నటువంటి ఏదైతే పోతవరం ఆ గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ఉందో మరి ఆ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పిల్లలకి, బాలికలకి వాడుకోవడానికి, స్నానం చేయడానికి కానీ లేదంటే తాగడానికి నీళ్లు కూడా సరిగా అందించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా వాళ్ళు ల్యాబరేటరీస్ వాడుకోవడానికి మురుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినంత లేకపోవడం వలన పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మరి ప్రజా సంఘాలుగా అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేటలో శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కోడల్ స్టేడియంలో. కారంపొడి వీర్ల తిరునాలలో అపశృతి, ఒక వ్యక్తి మృతి. విద్యార్థులకు కంప్యూటర్ సిస్టమ్స్, బెడ్షీట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు కలెక్టరేట్లో. నర్సరావుపేటలో యువకుడు దారుణ హత్య. చంద్రబాబు నాయుడు కాలనీలో 100 మంది పోలీసులతో కర్డన్ సర్చ్, డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో. మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి, గుండ్లపల్లి హైస్కూల్లో అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.